సచివాలయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాం అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణకు కేటాయించిన వాటాపై రాజీ ఉండదని తేల్చి చెప్పారు ఉత్తమ్. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర నీటి పంపిణీ అంశాలపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్ ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతరాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలన అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండబోదన్న మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం అన్ని వేదికలపై పోరాడుతుందని చెప్పారు.